దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరపున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము నుండి 6వ అధ్యాయము 7వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై 5వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు చదివి వినిపిస్తాను. మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ రండి, ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. యెహోషువ యెరికో ప్రాంతం ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండాను. యెహోషువ అతని ఎద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగా ఉన్నవాడవా, మా విరోధ పక్షముగా ఉన్నవాడవా అని అడగగా అతడు, కాదు, యెహోవా సైన్యాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, మీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగు చేసెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, నేటి ధ్యాన భాగము చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము, నీ చెప్పులు తీసివేయము. నీ చెప్పులు తీసివేయము. టేక్ ఆఫ్ యువర్ శాండిల్స్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఒక వ్యక్తి దూసిన కత్తి చేత పట్టుకొని యెహోషువ ముందు నిలబడి ఉన్నాడు. అతడు తనను తాను యెహోవా సైన్యాధిపతిగా పరిచయం చేసుకున్నాడు. అతడు ఇశ్రాయేలు పక్షముగా కానీ లేదా వారి శత్రువుల పక్షమున కానీ లేడు. దేవుని నిబంధన ప్రజలుగా వారు పరిగణించబడుతున్నప్పటికీ కనానీయులకు వ్యతిరేకంగా ఉపయోగించిన అధిపతి ఆ కత్తి. వారు ప్రభువునకు లోబడకపోతే ఇశ్రాయేలు వైపు చూడవచ్చని ఇది ఒక సూచనగా వారికి చూపిస్తున్నటువంటిది. సైన్యాధిపతి యెహోషువను దేవునికి భక్తితో విధేయతతో ఉండాలని జ్ఞాపకంగా చెప్పులు తీసివేయమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలుకు భయపడి యెరికో ప్రజలు దాని గేట్లను మూసి ఉంచారు. దేవుడు ఇశ్రాయేలులకు ఖచ్చితంగా విజయాన్ని వాగ్దానం చేశాడు. అలాగే పట్టణాన్ని జయించుటకు వారు ఏం చేయాలో వారికి తెలియచెప్పాడు. ఇది నేటి పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో దేవుడెవరో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 6వ అధ్యాయం 2 నుండి 7 వచనాల ప్రకారంగా దేవుడు మన విధేయత ద్వారా ఆయన కార్యం చేసే దేవుడై ఉన్నాడు. యెరికోపై దాడి చేయడానికి దేవుని సూచనలు అర్థం కానప్పటికీ ఇశ్రాయేలీయులు విశ్వసించి విధేయత చూపినప్పుడు దేవుడు యెరికో గోడలను పడగొట్టాడు. ప్రియులారా, నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు మనం ఎలా స్పందిస్తున్నామనేటువంటిది చాలా ప్రధానమైన విషయం. ప్రియులారా, కనుక నేటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి పాఠముగా, దేవుడు నా పక్షాన ఉన్నాడా అని నేను అడిగే బదులు నేను ఆయన పక్షంగా ఉన్నానా అని అడగడం చాలా చక్కటి ప్రశ్న. ప్రియులారా, కనుక యెహోషువ చెప్పులు తీసినట్లే నేను ఇప్పుడు తీయవలసిన ఆ అపరిశుభ్రమైనటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా, నేను పరిశుద్ధ మైదానంలో నడుస్తున్నానని నిర్ధారించుకోవడానికి ఈరోజు నేను ఏమి చేయగలను అని ప్రియులారా మనం చెప్పుకుంటూ పరిశుద్ధమైన జీవితం కొరకు ముందుకు సాగిపోవట మనకెంతో ఆశీర్వాదం. కనుక నేటి ధ్యానంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా మన జీవితంలో దేవుని పరిశుద్ధత అనేటువంటిది మన జీవితంలో ఒక కొనసాగించబడేటువంటి ఓ చక్కటి ప్రక్రియ. ప్రియులారా, కనుక పరిశుద్ధతకు సూచనగా చెప్పులు విడుమని చెప్పబడిందే తప్ప చెప్పులు విప్పడం ద్వారా పరిశుద్ధత కలుగుతుందనేటువంటి మాటకు అర్థం కాదు. ప్రియులారా, కనుక నేటి పాఠ్య భాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతుండగా యెహోషువను కత్తి దూసినటువంటి ఆ మహా సైన్యాధిపతి సెలవిచ్చినట్టుగా, నీ చెప్పులు విడుము, నీవు నిలబడి ఉన్న చోటు పరిశుద్ధమైనటువంటి చోటు. ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి చోటు పాత నిబంధన గ్రంథంలో
కొన్ని ఉండేటువంటివి. అది దేవుని మందసముగా, దేవుడు ఉండేటువంటి ఆయన ఆలయముగా. ఈ రోజున ప్రియులారా, రక్షించబడ్డ ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభువు ఉంటున్నాడు కనుక వారే దేవుని పరిశుద్ధ స్థలమై ఉన్నారు. కనుక ఈ రోజున ప్రియులారా, చెప్పులు తీసివేయటం అనేటువంటిది ఆచార సంబంధమైన బాహ్య పరిశుభ్రతే తప్ప ఆత్మ సంబంధమైన పరిశుద్ధత కాదని జ్ఞాపకం చేసుకుంటూ, ఒకవేళ చెప్పులు ఇప్పాల్సి వస్తే ప్రియులారా, అవి కేవలము ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధమైన జీవితానికి గుర్తింపుగా తీసేటువంటి ఒక బాహ్యపరమైనటువంటి క్రియగా జ్ఞాపకం చేసుకుంటూ, ఈనాటి పాఠ్యభాగంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మన జీవితానికి మనము అన్వయించుకోవడానికి రండి. ఒక ప్రార్థన మనం చేసుకుందాం. ప్రార్థన. ప్రియమైన దేవా, మీరు నా జీవితానికి మరియు ప్రపంచానికి ప్రభు అని నేను అంగీకరిస్తున్నాను. మీకు విధేయత చూపటములో మాకు సహాయం చేయమని, నిజమైన పరిశుద్ధత అనగా మీ మాటకు విధేయత చూపడమే అని జ్ఞాపకం చేసుకుంటూ, అలా బ్రతికేటువంటి బ్రతుకును మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ప్రభువారు అనుదినం తన వాక్యం ద్వారా, ఈ అనుదిన ధ్యానాల ద్వారా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకుందాం. వారి విశ్వాసాన్ని బలపరచగలుగుదాం. అలాగే ప్రియులారా, మీ అనుభవాలు, అనుభూతులు మాతో కూడా పంచుకోండి. మేము సంతోషిస్తాం, ప్రభువును స్తుతిస్తాం. పరిశుద్ధమైన జీవితం కొరకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు కనుక రక్షించబడ్డ వారిని దేవుడు తన పరిశుద్ధులు అని పిలిచాడు. నిజముగా ప్రభు పరిశుద్ధులను పిలువబడుట ఎంత గొప్ప భాగ్యం. కనుక నేటి ధ్యాన భాగంని మనకు అందించినటువంటి ప్రభువారు మాట్లాడిన మాటను ప్రియులారా, దేవుని వాక్యపు వెలుగులో అర్థం చేసుకుంటూ మన జీవితం ముందు సాగిపోవడానికి ప్రభు కృప చూపించాలని ఆశిద్దాం. దేవునికి నిజమైన విధేయత చూపడమే నిజమైన పరిశుద్ధతగా జ్ఞాపకం చేసుకుంటూ, కేవలము చెప్పులు విప్పడంత మాత్రాన పరిశుద్ధ విషయం కాదన్న సంగతి మరోసారి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియులారా, పరిశుద్ధమైన జీవితం కొరకై మనం దేవునికి అంకితం చేసుకుందాం. అప్పుడు దేవుడే మనలను తన రక్షణ అనుగ్రహించుట ద్వారా పరిశుద్ధపరిచి, పరిశుద్ధులుగా చేసి, పరిశుద్ధులను పిలిచి అనేక మంది ప్రజలకు ఈ పరిశుద్ధమైన దేవుణ్ణి పరిచయం చేయుటకు ఓ సాధనంగా వాడుకోవాలని ఆశిద్దాం. ఆ విధంగా చేయుటకు దైవ కృప మనందరికీ తోడై ఉండి తన మహిమార్థమలను దేవుడు నిలబెట్టి నడిపించి వాడుకొనును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రియులారా, మరొకసారి కార్యక్రమం ముగింపులో అనేకులకు యేసుతో ఏకాంత సమయం అనే కార్యక్రమాన్ని పరిచయం చేసి అందరి ఆత్మీయ జీవిత అభివృద్ధికి మీరు కూడా పాటుపడవలసిందిగా ప్రభు పేరిట మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రభు పేరిట ప్రత్యేక వందనాలు.